చిత్తూరు జిల్లా అంటేనే మాకు మా అన్న శివకుమార్ లాంటి అతిపెద్ద నాయకులు గుర్తొస్తారు. అంటే ఆయన్ని నేను వచ్చేటికి ఆయన సీనియర్ లీడర్. అంత సీనియర్ లీడర్స్గా ఉండి కూడా వాళ్ళు నేను బాగా పనిచేస్తాను, యువకుడు భవిష్యత్తులో మన ఉద్యోగులకు పనికొస్తారని ఆ రోజుల్లోనే వాళ్ళకు రావాల్సినటువంటి నాయకత్వాన్ని, అంటే వాళ్ళు చేపట్టాల్సినటువంటి నాయకత్వాన్ని నాకు అప్పచెప్పి వాళ్ళు ముందుకు నన్ను పెట్టారంటే అంతటి గొప్ప నాయకత్వం కలిగినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. అదేవిధంగా వీసమారెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్షిప్ పనిచేసినటువంటి జిల్లా. మరి ఇటువంటి జిల్లాలో వాళ్ళందరినీ ఒక్కసారి స్ఫూర్తికి తెచ్చుకోండి మీరు. అంటే ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఒక అరగంట గంట లేట్ అయిపోతే అమ్మో ఏమైపోతుందో అని టెన్షన్ పడిపోతున్నాం. కానీ మన సమస్యల పరిష్కారం, మనకు రావాల్సిన రాయితీలు నాయకులు వెళ్ళి అడిగితే వస్తాయా? ఆలోచన చేయాలి. మనందరం కూడా ఉంటాయి ఇబ్బందులు, నేను కాదన్ను. కానీ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన దశ ఎందుకు వచ్చింది ఈ రోజున? అంటే ఈరోజు ఉద్యోగుల్లో 40-50% సమానంగా వచ్చేసినటువంటి పరిస్థితి ఈరోజు దాటుతుంది మహిళా ఉద్యోగుల యొక్క శాతం ఉద్యోగులు. మరి అంత దాటిపోయినప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే వాళ్ళ పాత్ర లేకుండా మనం ముందుకు సాగదు. దీనికి ఉదాహరణ మేము చేసి చూసాం. ఎలా 92 రోజుల ఉద్యమాన్ని నడిపిన ఏకైక సంఘం ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క అనేక సమస్యల పరిష్కారానికి గత సంవత్సరం గత ప్రభుత్వ హయాంలో ఎండలో మార్చి 15, 12వ తారీఖు, మార్చి 3వ తారీఖు నుంచి మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే నెలలో 40-50 డిగ్రీల సెల్సియస్లు కూడా అంత వేడిలో కూడా ఉద్యమాన్ని చేసిన ఘనత ఏపీ చేసిన అప్పుడు గమనించాం. మహిళా ఉద్యోగుల పాత్ర మనం మెండుగా చేయకపోతే కుదరదని అప్పుడు మొదలుపెట్టి ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఈరోజు రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో అద్భుతంగా ఈరోజు మహిళా విభాగం తయారైందంటే మహిళల యొక్క పాత్ర భవిష్యత్తులో చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. అందుకనే మహిళా ఉద్యోగులు ఇది గుర్తించండి. మనం ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చామో మన బాధ్యత పెరిగింది. మన సమస్యల పరిష్కారం కావాలంటే ఒక్క అన్నల వల్ల కాదు, అందరం కలిస్తే తప్ప మన సమస్యల పరిష్కారం కావు. అందుకనే ఆలస్యం. మన గతంలో లీడర్స్ అర్ధరాత్రి అపరాత్రి కూర్చొని మాట్లాడుకొని సమావేశాలు చేయబట్టే ఈరోజు ఇంత భవనం మనకు వచ్చింది. ఈరోజు ఇలా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ అన్నలందరూ సాక్రిఫైస్ చేయబట్టే ఈరోజు మనకి ఎన్ని వచ్చినాయి. కాబట్టి ఇది లేకుండా తాటాకులతో దగ్గరో, రోడ్ల మీదనో, అద్దె భవనాల్లో, అద్దె ఇళ్లలోనో జరుపుకున్న చరిత్ర వాళ్ళది. రోడ్ల మీద సైడ్గా కూర్చొని చేసుకున్న సందర్భం వాళ్ళది. ఆఫీసులో చాటుగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు వాళ్ళవి. కానీ ఈరోజు మనకు ఒక భవనాలు ఇచ్చి, మళ్ళీ మనం కూర్చోడానికి ఒక కుర్చీలు ఇచ్చి, ఒక వేదికనిచ్చి, ఇంత చేసిన అన్నలు ఎందుకు చేశారు? వాళ్ళకి మాలాగా కార్లు లేవు, మాలాగా ఫ్లైట్లు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు సైకిల్ మీద తిరిగినటువంటి నాయకత్వం ఆ రోజుల్లో. మరి ఈరోజు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఫెసిలిటీస్ వచ్చే కొద్ది మనలో నిర్లిప్తత, నిర్లక్ష్యం కాదు రావాల్సింది, ఇంకా కసి రావాలి. మరి వస్తేనే కదా రావాల్సిన రాయితీలు వస్తాయి. నాయకుడిని చూసి బెదిరిపోయి ప్రభుత్వాలు ఇవ్వవు. ఉద్యోగులందరూ ఐక్యంగా తయారైతేనే మన భవిష్యత్తు రావాల్సిన రాయితీలు వస్తాయి. అందుకనే ఈరోజు ఆలస్యమైన ఇంతమంది ఉన్నారంటేనే నాకు నమ్మకం కలుగుతుంది. తప్పకుండా ఉద్యోగుల కోసం మేము ఎంత కష్టపడ్డా, ఎంత పాటుపడ్డా అది తక్కువే అవుతుందని ఈరోజు మీ ద్వారా నిరూపించారు. తప్పకుండా